మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆది కాండము 12వ అధ్యాయం ఈ దినం మనకు ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలో అబ్రహాము మనకు కనబడుతున్నాడు. అబ్రహాము చరిత్ర ఇక నుండి ప్రారంభించబడుతుంది. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా పొందువు అని. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని పిలిచే సమయానికి వారి యొక్క స్థితిగతులు, పిలిచిన తర్వాత వారిని దీవించిన విధానం బైబిల్లో ఎంతో గొప్పది. అయితే దేవుని ద్వారా దీవించబడిన భక్తులందరూ భక్తిని కొనసాగిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించారు గనక ఈ ఆశీర్వాదాలు ఏది అడ్డు కాలేదు, వివాదాంశముగా మిగలలేదు. ఈ రోజుల్లో ఆశీర్వాదం అనగానే కొంతమందికి ఒళ్ళు మండిపోయి కేకలేస్తున్నారు. కారణం కూడా లేకపోలేదు. వారిని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది విశ్వాసులైన సేవకులైన ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వెంట పరిగెత్తుతూ ఆత్మీయతను అటకెక్కిస్తున్నారు కనుక వారి ఆవేశంలో కూడా అర్థం ఉంది. కానీ పూర్తిగా వారితో నేను ఏకీభవించలేను. ఎందుకంటే ఐశ్వర్యం అంటే ఏమనుకున్నారు, ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు, దీవెన అంటే మీ దృష్టిలో ఏంటి అని అన్నిటినీ ఆత్మీయ కోణంలో చూస్తూ సేవకులను, క్రైస్తవులను దరిద్రులుగా ఉంచాలని వారి ఆలోచనతో మనం ఎప్పుడూ ఏకీభవించలేం. దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను ఆయన ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వాదం పొందాలి. చూస్తున్న జనాంగానికి నిజముగా దేవుడు వీరి మధ్యలో ఉన్నాడని అర్థం అవ్వాలి. దీవెన ఆశీర్వాదం పొందుతున్నవాడు దానికంటే ఎక్కువగా ఆయన మీద మనసు పెట్టి ఆత్మీయతను కొనసాగించగలగాలి. అయితే ఈ 12వ అధ్యాయంలో దేవుడు నాకిచ్చిన ప్రేరణ ప్రకారము అబ్రహాము కట్టినటువంటి ఒక 2 బలిపీఠములను మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. అబ్రహాముతో దేవుడి విధంగా మాట్లాడిన తర్వాత మీరు 6వ వచనం గమనించండి. అప్పుడు అబ్రహాము శెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఈ అధ్యాయంలోని మొదటి బలిపీఠం అబ్రహాము ప్రయాణాన్ని మీరు జాగ్రత్తగా ఒకవేళ చదవగలిగితే అబ్రహాం వెళ్తున్న ప్రతి చోట మనకు బలిపీఠాలు కనబడతాయి. అబ్రహాము అనే పేరు పక్కన ఎంత తరచుగా షారా అనే పేరు కనబడుతుందో అంతే తరచుగా బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం లేకుండా అబ్రహాము ఎక్కడ ప్రయాణము చేయలేదు. అబ్రహాము దాటొచ్చినటువంటి మార్గాల్ని చూస్తే బలిపీఠం ఉంటుంది. అబ్రహాము ఎక్కడైతే తన నివాసం ఉంటున్నాడో అక్కడ బలిపీఠం ఉంటుంది పదే పదే. అయితే ఈ మొదటి బలిపీఠము ఎక్కడ ఆయన కట్టాడంటే షెకెము అనే స్థలములో ఈ బలిపీఠాన్ని ఆయన కడుతున్నాడు. బలిపీఠం కట్టిన ప్రతిసారి దేవునికి బలి అర్పణ జరుగుతుంది మనకు తెలుసు. కానీ బలిపీఠం కట్టిన ప్రతిసారి అనుభవాలను గురించి మనం ఆలోచన చేస్తే దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. దేవుడు ఇక్కడ అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామును ఆ ప్రాచీనమైన స్వభావము నుండి, విధి విధానాల నుంచి బయటికి రమ్మని పిలిచాడు, ఆహ్వానించాడు. ఓ గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకు ఆఫర్ చేశాడు. ఇటువంటి అనుభవాల తర్వాత అబ్రహాము బలిపీఠం కట్టి నిజంగా దేవుణ్ణి స్తుతించాడు. దేవుని స్తుతించకుండా ఎవరు ఉండగలుగుతారు? కనుక ఈ మొదటి బలిపీఠాన్ని స్తుతి బలిపీఠంగా మనము చూడాలి. కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. కీర్తనకారుడు 116వ కీర్తనలో 17వ వచనంలో 16-17 వచనాల్లో యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు లేదా నన్ను విమోచించి ఉన్నావు కనుక నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. అబ్రహాము కూడా తన ప్రాచీనమైనటువంటి స్వభావము, తండ్రి ఇల్లు, ఆ దేశము నుంచి విడిపించి ఓ ప్రత్యేకమైన జనముగా, ఎన్నిక చేయబడిన జనంగా దేవుడు నడిపిస్తున్నప్పుడు అబ్రహాము ఇలాగే దేవుని స్తుతిస్తూ ఒక బలిపీఠాన్ని కట్టాడు. కేవలం అబ్రహామును మాత్రమే ఆయన విడిపించాడా? యెషయా గ్రంథం 61
రెండు వచనాలు మనం చూస్తే, మొదటి వచనం చూస్తే, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నవారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. పేతురు భక్తుడు ఈ ప్రవచనాన్ని, ఈ అంశాన్ని జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయంలో, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. బంధించబడిన వారిని విమోచించడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చడానికి ఆయన వచ్చాడన్న ప్రవచనాల్ని పేతురు అంటున్నాడు. ఇదిగో మన జీవిత అనుభవంగా క్రీస్తు దాన్ని మార్చాడు. యెరూషలేముకి వెళ్తూ కట్టబడినటువంటి గాడిదను విప్పి తనతో పాటు యెరూషలేముకి తీసుకెళ్ళినట్టే అనేక బంధకాల్లో ఉన్నటువంటి కట్టబడినటువంటి మనల్ని నూతన యెరూషలేముకు క్రీస్తు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చెప్పబడిన ప్రదేశములకు లేదా వ్యక్తుల పేర్లకు చాలా అర్థాలు ఉన్నాయి. అవి అనుభవాలుగా కూడా దేవుడు మార్చాడు. కనుక మనం అంత సులువుగా దాటివేయడానికి లేదు. అయితే శెకెము అనే ప్రదేశంలో చాలా విషయాలే బైబిల్లో జరిగాయి. అయితే అవన్నీ కూడా ఈ దినం మన ధ్యానాంశం కాదు. కానీ నేను మరొక బలిపీఠం గురించి మీతో మాట్లాడాలి. అంతకంటే ముందుగా షెకెములో ఈ మొదటి బలిపీఠాన్ని కట్టాడు. షెకెం అనే మాటకు షోల్డర్ అని అర్థం, లేదా బలము అని అర్థం, స్ట్రెంగ్త్ అని అర్థం. దేవుని స్తుతించుట ద్వారా మనము బలపరచబడాలి. మన అనుభవాలు ఏ విధంగా ఉన్నా మొదట దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఈ స్తుతి బలిపీఠం కనబడాలి. ఆ స్తుతుల ద్వారా మనము బలపరచబడాలి. కీర్తనకారుడు 50వ అధ్యాయంలో 14వ వచనంలో అంటున్నాడు, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. బట్ వన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి, we cannot give thanks without an altar. ఇక అబ్రహాం కట్టినటువంటి 2వ బలిపీఠాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. తన ప్రయాణంలో కనబడుతున్నటువంటి 2వ బలిపీఠం. ఈ బలిపీఠాన్ని కూడా మనం చక్కగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే మొదటగా దేవుడు చేసిన మేళ్ళని బట్టి అబ్రహాము దేవుని స్తుతించాడు అనుకున్నాం. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు అని రాశారు. కనుక ఈ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. అయితే ఈ 2వ బలిపీఠం కట్టినటువంటి ప్రదేశం కూడా చాలా ప్రాముఖ్యమైనది. బేతేలు అనగా మరి సహవాసము అని అర్థం. బేతేలు అనగా దేవుని మందిరముని అర్థం. అనేక అర్థాలు ఇస్తుంది. మరి ఈ 2వ బలిపీఠము ద్వారా యెహోవా నామములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి అబ్రహాము చేసిన క్రియ, అదే సమయంలో అబ్రహాము దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఇక్కడ బేతేలులో యెహోవా నామములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ బేతేలు కూడా చాలా చరిత్ర ఉంది. మరి యాకోబును దేవుడు దర్శించాడు. బేతేలు అనగా పరలోకపు గవిని అర్థం. బేతేల్లో ఇక్కడ ప్రార్థన చేసి సహవాసం చేశాడు అని చెబుతున్నాను. కానీ వాస్తవంగా సహవాసము అనే పదానికి హెబ్రోన్ అంటే కరెక్ట్గా సహవాసం అని అర్థం. ఇది 13వ అధ్యాయంలో 3వ బలిపీఠంలో కొంత మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ 2వ బలిపీఠంలో ప్రార్థన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎంత అద్భుతకరమైన దేవుడు అంటే, ఇక్కడ 12వ అధ్యాయం ఆదికాండము 10 నుంచి 20 వచనాలు మనం చూస్తే అబ్రహాము జీవితంలో కలిగినటువంటి గొప్ప శోధన. అబ్రహాము నివసిస్తున్నటువంటి దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాం ఏం చేశాడు? ఐగుప్తులో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. అయితే ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అక్కడి మనుషుల యొక్క విధి విధానాలు, పద్ధతులు అబ్రహాముకు బాగా తెలుసు గనక, తన భార్య అయిన శారా చక్కనిది గనక ఆమెను బట్టి అబ్రహాముకి ఏమైనా హాని చేసి చంపేసి ఆమెను తీసుకెళ్తారని ఆలోచించి ఎవరైనా అడిగితే నేను చెల్లినని చెప్పమని అబ్రహాము శారాకు ఒక సూచన ఇచ్చాడు. అబ్రహాము అనుకున్నట్టుగానే ఐగుప్తులో ఫరో ఎదుట ఆమెను గురించి అనేకులు పొగడటం, అయితే ఆ శారాను ఫరో తీసుకెళ్ళి తన ఇంట్లో ఉంచుకోవటం అన్నీ కూడా జరిగిపోయాయి. అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు! శారాకు హాని కలగకుండా ఆ దేశము యొక్క
రాజును మనుషులను దేవుడు బాధించి మొత్తినప్పుడు వారు పశ్చాత్తపడి షారాను తిరిగి అబ్రహాంకు ఇచ్చివేయటం, ఇదంతా కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ రెండవ బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని పిల్లలకు దేవుడిచ్చేటువంటి ఒక మంచి గైడెన్స్. చూడండి, మొదటి బలిపీఠం 7వ వచనంలో కట్టబడింది. కాస్త ప్రయాణం చేస్తూనే 8వ వచనంలో మళ్ళీ బలిపీఠం కట్టాడు. అంటే ముందుగా తను వెళ్ళబోతున్నటువంటి ఐగుప్తులో తనకు కావలసిన భద్రత, తనకు కావలసిన ఒక ప్రొటెక్షన్ కొరకు ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆ ప్రార్థనకు ఫలితంగా దేవుడు షారాకు క్షేమాన్ని ఇచ్చాడు, అబ్రహామును వృద్ధి కలుగజేశాడు. ఈ అంశాన్ని కీర్తనకారుడు రాస్తున్నాడు 105వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మీరు చూడండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఒకటి, అబ్రహాము బలిపీఠం కట్టి ఏ అనుభవాలు గుండా వెళ్ళాడో అవి మన జీవిత అనుభవాలుగా మారాలి. అదే సమయంలో అబ్రహాము ఏ స్థలములో బలిపీఠం కట్టాడో ఆ స్థలము యొక్క అనుభవం గుండా కూడా మనం నడవాలి. మొదట స్తుతి బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం. అయితే ఈ బేతేలు అనేది దేవుని యొక్క మందిరం లేదా పరలోకపు గవిని గనక కీర్తన 92వ అధ్యాయంలో 13వ వచనం మీరు చూడండి. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నీతిమంతులుగా ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేయాలి, దేవుని మందిరంలో నాటబడాలి, ఆయన ఆవరణములలో వర్ధిల్లాలి అంటున్నాడు. 52 కీర్తన 8లో అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచూ ఉన్నాను అని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ మన జీవితంలో కొనసాగుతున్నదా? ప్రతి ఉదయం లేవగానే ఈ యొక్క స్తుతి బలిపీఠాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అటు పిమ్మట ప్రార్థనా బలిపీఠాన్ని నువ్వు కలిగి ఉన్నావా? షెకెము అనుభవం గుండా దేవుని నడిపించి నిన్ను బలపరచునుగాక. బేతేలు అనుభవం దేవుని మందిరంలో నిన్ను నాటి నిన్ను వృద్ధి పొందింప చేయునుగాక. అబ్రహాము కట్టినటువంటి మరొక బలిపీఠాన్ని, హెబ్రోను అనుభవాలను రేపటి పాఠంగా మనం ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.